హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ లిటిల్ బాయ్ షేర్ టు జెడ్ వీడియోస్. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి నా బర్త్డే దండి. సో నా బర్త్డే వచ్చేసి ఆగస్ట్ 1 అండి. సో ఆ రోజు వచ్చి ఒకరోజు ముందు 31 నైట్ అండి ఈ వీడియో వచ్చేసి ఇప్పుడు మీరు చూసేది. సో నైట్ వచ్చేసి వాళ్ళ డాడీ అయితే ముందుగా బుక్ చేశారు. నాకు చాలా చాలా ఇష్టమైన ఇది పిక్ అండి. ఇది వచ్చేసి మా అపార్ట్మెంట్లో ఒక వాళ్ళ బర్త్డేకి వెళ్ళామండి. అక్కడ డెకరేషన్ చాలా బాగుందని సో అక్కడైతే మేము దిగాము ఇలా. సో ఫ్లవర్ ఇచ్చుకుంటే ఇలా చాలా బాగా అనిపించింది నాకైతే ఆ పిక్. సో నాకు చాలా చాలా ఇష్టం అండి. మేము ఎంత ఇష్టం అంటే నో మోర్ టు సే అన్నట్టుగా అంతగా ఇష్టం అండి ఈ పిక్ అంటే. సో ఇది వచ్చేసి నాకు చాలా చాలా ఇష్టం అండి. ఇంకా మా అబ్బి వచ్చేసి ఇంకా ఈ పిక్ చిన్నగా ఉంటేనే ఇంత ఇష్టం, సో పెద్దగా చేపిస్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని ఇలా అయితే ఆన్లైన్లో ఇలా చేపించారండి. చాలా బాగుంది. సో ఇది వచ్చేసి ఇంకా ఆన్లైన్లో బుక్ చేశారు. ఒక టూ డేస్ బ్యాక్ వచ్చింది. నాకు ఇంకా చూపించకుండా నాకు తెలియకుండా ఇంట్లో దాపెట్టేసి ఇంకా నా బర్త్డే రోజు నైట్ 31 రోజు నైట్ ఒకరోజు ముందు ఇలా అయితే నాకు గిఫ్ట్ ఇచ్చారండి పిల్లలు. ఇంకా మా అబ్బి వచ్చేసి నాకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చూడండి మా బండి చూడండి, ఇది ఫస్ట్ ఓపెన్ చేయకముందు వాడు తీసుకొచ్చి ఎలా ఆటలు ఆడుతున్నారు, ఇంకా అవి తీశారు కదా. సో నాకు పిక్ అనేది ఓపెన్ చేశాక ఇలా వీడేమో తీసుకొని అవి ఉంటాయి కదండి దానికి సైడ్కి వస్తాయి కదా ఇలా. సో డ్యామేజ్ కాకుండా అని పెట్టారు వాళ్ళు. సో అది తీసుకొని ఎలా ఆడుతున్నారు చూడండి మా బండిగాడైతే. వాడైతే ఏంటిది అసలు ఈ పిక్ ఏంటి, వీళ్ళు ఏంటి అని అసలు ఏంటి అని చూస్తూ ఉన్నాడు. ఇంకా వాడు నాకైతే వాడిని చూస్తే అసలు ఎంత సంబరం అనిపించిందంటే అంత సంబరం అనిపించింది వాడిని చూస్తే. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఏదో ఏదో చెప్తూ ఉంటారు ఎప్పుడు చూసినా. సో నా బర్త్డే అయితే నాకంటే ఎక్కువగా అసలు నేను ఫుల్ హ్యాపీ. సో నాకన్నా ఎక్కువ ఒక 1000 టైమ్స్ ఎక్కువ మన పిల్లలైతే ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్. మీరే చూడండి ఫ్రెండ్స్, ఇంకా వీడియో ఉంది కదా. ఇక ఫీల్ అయ్యారండి వాళ్ళ డాడీస్ ఇలా బర్త్డే సెలబ్రేట్ చేయడం వాళ్ళకి చాలా బాగా నచ్చింది. సో ఎవ్రీ టైం సెలబ్రేట్ చేసుకుంటాం వెరైటీగా. సో ఇది ఒక టైప్ ఆఫ్ బర్త్డే సెలబ్రేషన్ అనమాట నా లైఫ్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మెమొరీగా నాకు నచ్చిన పిక్ అది గిఫ్ట్గా చేసి ఇవ్వడం నాకు చాలా బాగా అనిపించింది. ఆయన వచ్చేసి మేము ఇంకా ఇలాగే నైట్ అంతా వీళ్ళు ఇలాగే పిల్లలు ఆడుతూ ఉన్నారు. సో 12కి కరెక్ట్ 12కి వచ్చేసి వాళ్ళ డాడీ ఇంకా ఇదైతే ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఇంకా మా పిల్లలు చూడండి అసలు 12 అయినా కూడా ఆఫ్టర్ 12 అయినా కూడా ఒక 1 వరకు అయితే పిల్లలు ఇలా పడుకోకుండా ఇలా ఆ పిక్ బాగుంది అది ఎలా ఉందా అని చూస్తూనే ఉండిపోయారు. సో ఇది అండి ఫైనల్గా ఈ పిక్ అనేది ఇలా ఉంది. సో ఆ రోజు నైట్ పిక్ ఇలా అయితే తీసుకున్నాము. మా హస్బెండ్ నాకు ఇచ్చారు కాబట్టి నేను పిక్ అయితే తీసుకున్నాను. ఆఫ్టర్ దట్ రేపు మార్నింగ్ వచ్చేసి ఇలా 7 o'clock అయితే ఇలా నేను పూజ చేసుకున్నానండి. చాలా బాగా అనిపించింది. మనకి ఏదైనా ఫెస్టివల్స్ అయినా లేకుంటే ఏదైనా అకేషనల్లీ ఏదైనా ఇంకా ఎప్పుడన్నా మనకి పూజ చేసుకుంటే ఎంత బాగా అనిపిస్తుంది అండి. ఇంట్లో డైలీ చేసుకుని ఇంకా చాలా చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే నాకు పిల్లలతో కాదని ఓన్లీ ఫ్రైడే ఫెస్టివల్స్ ఏదైనా నాకు మంచిగా అనిపించినప్పుడు చేసుకుంటానండి ప్రజెంట్ అయితే. సో మా అమ్మమ్మ అయితే ఇంకా వచ్చేసిందండి. ఇంకా మామూలు ఎవరి బర్త్డే అయినా కూడా మా అమ్మమ్మని అయితే పక్కా పిలుస్తామండి. సో పిలిచాము, వచ్చేసిందండి కరెక్ట్ టైంకి అయితే టెంపుల్కి. ఇంకా టైం అయిపోతుందండి, టెంపుల్కి వచ్చేసిందండి. సో ఇలా టెంపుల్కి అయితే మేము ఎంట్రీ అయ్యాము. చాలా బాగా అనిపించింది టెంపుల్ అయితే. సరౌండింగ్స్లో ఇంకా చూడండి టెంపుల్ లోపల అయితే ఇలా మహిమగల టెంపుల్ అండి. అమ్మవారి అయితే చాలా మహిమగల తల్లి. సో అక్కడికైతే ఎవ్రీ అకేషనల్ మేము ఇంకా అక్కడికి వెళ్ళిపోతామండి. అక్కడ బతుకమ్మ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఫైనల్లీ అది వచ్చేసి చిత్తారామ టెంపుల్ ఎవ్రీ ఇయర్ జనవరి మంత్లో ఉంటుంది. ఒక 6 days చాలా బాగా చేస్తారు, 1 week అనమాట. సో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఇంకా మా ఇంటి ముందు మొత్తం ఇంకా టెంట్లు వేసుకొని మొక్కుకుంటారు కదండి, వాళ్ళు వచ్చి ఇంకా వండుకొని అమ్మవారికి నైవేద్యం. బన్నీకి అయితే ఫ్రెండ్స్ బయటికి వెళ్ళాలంటే చాలా చాలా ఇష్టం అండి. ముఖ్యంగా టెంపుల్స్కి అయితే వెళ్తే వాడైతే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. జనాలను చూస్తూ అటు ఇటు వెళ్తూ ఉంటారు. సో మా బన్నీగా చూడండి ఎట్లా టెంపుల్లో అటు ఇటు తిరుగుతున్నారు. సో ఇలా పిక్ అయితే దిగానండి అమ్మవారి దగ్గర. సో చాలా బాగా అనిపించింది ఇలా ఫ్యామిలీతో దిగడం. మా అమ్మమ్మతో అయితే పిక్ ఇలా దిగాను. నెక్స్ట్ వచ్చేసి ఇంటికి వచ్చాక కేక్ కటింగ్ అయితే ఇలా చేసాము. మా అబ్బి వచ్చేసి కేక్
నైట్ తెస్తా అని చెప్పారు. బట్ నేను వద్దని చెప్పాను. ఎందుకంటే మార్నింగ్ అయితే ఇలా మంచి రెడీ అయ్యి పిక్స్ తీసుకుందాంలే అని అంటే ఇంకా ఈవినింగ్ తీసుకొచ్చారండి. ఇది ఈవినింగ్ పిక్స్ అండి. సో ఈవినింగ్ అయితే ఇలా పిక్స్ అయితే తీసుకున్నాం. మంచి కేక్ కటింగ్ చేసుకొని ఫ్యామిలీగా చాలా చాలా మంచిగా అనిపించిందండి. మా పిల్లలతో ఇలా మా పిల్లలు అయితే నాకు చాక్లెట్స్ అయితే గిఫ్ట్గా ఇచ్చారండి. సో ఇలా ఫ్యామిలీ పిక్ అయితే దిగాము మా అమ్మమ్మతో. సో ఇలా ఎంత బాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఇది నా బర్త్డే ముచ్చట ఫ్రెండ్స్.